బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై టొమాటాలు కోడిగుడ్లతో దాడి జరిగింది. హనుమకొండ జిల్లా కమలాపూర్ గ్రామంలో శుక్రవారం ఈ దాడి ఘటన చోటు చేసుకుంది. కమలాపూర్లో ప్రభుత్వ అధికారులు గ్రామసభ నిర్వహించారు. ఇందులో భాగంగా ఇందిరమ్మ ఇళ్లు సహా 4 పథకాలకు అర్హుల జాబితాను వెల్లడించారు. ఈ క్రమంలోనే అర్హుల జాబితా చదువుతూ స్థానిక మార్కెట్ కమిటీ చైర్పర్సన్ తౌటం ఝాన్సీ రాణి గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తామని గత ప్రభుత్వం జనాలను మోసం చేసిందని, కట్టిన ఇళ్లను కూడా లబ్ధిదారులకు అందించలేదని ఆరోపించారు. దీంతో అదే వేదికపై ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అడ్డుతగిలారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ సభను అడ్డుకున్నారు. ఎమ్మెల్యే తీరుపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. లబ్ధిదారుల పేర్లను చదవకుండా అడ్డుకోవడం ఏంటని విమర్శించారు. ఈ నేపథ్యంలోనే కొంతమంది ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కోడిగుడ్లు టమాటోలతో దాడి చేశారు. దీంతో అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది అనుచరులు ఎమ్మెల్యేకు రక్షణగా నిల్చున్నారు. అదే సమయంలో ఎమ్మెల్యే అనుచరులు గ్రామస్తులపై కుర్చీలతో దాడి చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలతో వాగ్వాదానికి దిగారు. దీంతో గ్రామ సభలో ఉద్రిక్తత నెలకొంది. విషయం తెలిసి పోలీసులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. పోలీసు ఉన్నతాధికారులు ఎమ్మెల్యేకు నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించడంతో గ్రామ సభ యథావిధిగా జరిగింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రైతు భరోసా మీద అయితే దయచేసి కూర్చోవాల్సిందిగా రైతు భరోసా మీద మాట్లాడే దయచేసి రైతు భరోసా మీద అయితే దయచేసి కూర్చోవాల్సిందిగా కూర్చోండి దయచేసి కూర్చోండి రైతు భరోసా మీద మాట్లాడే దయచేసి కూర్చోండి రైతు భరోసా మీద అయితే దయచేసి కూర్చోవాల్సిందిగా రైతు భరోసా మీద మాట్లాడే దయచేసి రైతు భరోసా